మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. 2025లో జనవరి 29 బుధవారం నాడు మౌని అమావాస్య జరుపుకుంటున్నామండి. ఈ పర్వదినాన్నే మాఘ అమావాస్య అంటారు. మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం, అనగా ఆ రోజంతా మౌనంగా ఉండడం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుండి అమృతంగా మారి భూమి మీదకు వస్తుందని మన నమ్మకం. సాధారణంగా ప్రతి నెల కృష్ణపక్షంలోని చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఏటా వచ్చే 12 అమావాస్య తిథులలో మౌని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి. ఈ పవిత్రమైన రోజున జపం, తపం, పూజలు, దానాలు చేస్తామండి. ముఖ్యంగా ఈ రోజున మౌనం పాటించడం ఈ అమావాస్య ప్రత్యేకత. మౌనంగా ఉండడం అంటే భగవంతుడిపై ధ్యానం, అబద్ధం ఆడకుండా ఉండడం, మాంసాహారం తినకుండా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం. వీడియో మొత్తం విన్నాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 2025 జనవరి మాసంలో మౌని అమావాస్య జనవరి 29వ తేదీ బుధవారం నాడు వచ్చింది. అమావాస్య తిథి ప్రకారము జనవరి 28 మంగళవారం రాత్రి 7:37 ప్రారంభమయ్యి 29వ తేదీ బుధవారం సాయంత్రం 6:05 ముగియనుంది. తిథి ప్రకారము మనము జనవరి 29 బుధవారం నాడు మౌని అమావాస్య జరుపుకుంటున్నామండి. ఈ మౌని అమావాస్య ప్రాముఖ్యత ఏంటంటే మౌనంగా ఉండడం. మునులు, ఋషీశ్వరులు తపస్సులు చేసేవారు మౌనంగా ఉంటారండి. మౌనంగా ఉండడం వలన మనకు ఆయుష్ కూడా పెరుగుతుంది అంటారు పెద్దలు. సైంటిఫిక్గా కూడా ఈ లాజిక్ నిజమే అని ప్రూఫ్ అయ్యింది. కర్మేంద్రియాలకు రెస్ట్ ఇవ్వడము, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడము, ఏమీ ఆలోచించకపోవడము, భగవంతుని ధ్యానంలో లీనమవడము ఈ మౌని అమావాస్య ప్రత్యేకత. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసము శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వదలాలి. ఇలా చేయడం వల్ల మన పెద్దల ఆత్మలు సంతోషిస్తాయి. దాని వలన మనకు పుణ్యం కూడా లభిస్తుంది. ఇంకా నదీ స్నానాలు చేయడం చాలా మంచిదండి. ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాము. నదీ స్నానాలు మన శరీర శుద్ధి చేస్తాయి, ఆత్మశుద్ధిని కూడా కలిగిస్తాయి, కర్మలు తొలగుతాయి, పవిత్రులం అవుతామని మన నమ్మకం. దాన ధర్మాలు చేయడానికి సరైన సమయం ఇదండి. జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 5:25 నుంచి సాయంత్రం 6:05 వరకు దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. అన్నదానము, వస్త్రదానము, నువ్వులు, బెల్లము దానం చేయడం చాలా మంచిది. ఈ మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఈ అమావాస్య రోజు చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటాడండి. ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నెల జనవరి 13వ తేదీన మొదలైన ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా స్నానాలు అమావాస్య రోజున ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కొన్ని వందల సంవత్సరాలు బ్రతికి ఉండి తపస్సు చేసుకునే మునిపుంగములు ఈ మహాకుంభమేళాలో దర్శనమిస్తారు, స్నానాలు ఆచరిస్తారు, జప తపాదులు ఈ పవిత్ర స్థానంలో చేస్తారు. ముందుగానే మహాకుంభమేళాకు వెళ్ళిన వారు ఉన్నట్లయితే ఆ ముని పుంగముల దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక ఈ జన్మకు ఈ అదృష్టం చాలు అనిపించేలా అమావాస్య రోజున ప్రయాగరాజులో ఉత్సవాలు జరుగుతాయి. మన తెలుగువారు ఎంత అదృష్టవంతులంటే ఎక్కడ చూసినా మనకు సమీపంలోనే నదులు కనిపిస్తాయి. నదీ స్నానం చేయడం చాలా మంచిదండి. ఇప్పటి వరకు చేయని వారు టైం వేస్ట్ అనుకోకుండా ఈసారైనా నదీ స్నానానికి ప్రయత్నం చేయండి. అప్పుడే దాని మహిమేంటో మనకే అర్థమవుతుంది. ఈ అమావాస్య రోజు చంద్రుడు దర్శనమివ్వడండి, అదందరికీ తెలుసు. కావున ఏవైనా మన జీవితానికి చెందిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు రావని పండితులు చెప్తున్నారు. కాబట్టి కొత్త పనులు, ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకపోవడమే మంచిది. మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అలాగే నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేస్తే శని ప్రభావం మనపై కొంత తగ్గే అవకాశం ఉందండి. ఎవరి జాతకంలోనైనా చంద్రుడి ప్రభావం బలహీనంగా ఉంటే వారందరూ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం, పచ్చిగడ్డి తినిపించాలి. ఇలా చేయడం వల్ల చంద్రుడికి సంబంధించిన దోషాల నుండి విముక్తి పొంది మానసిక ప్రశాంతత కలుగుతుంది మనకు. జనవరి 29 బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు సమేతుడైన లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆవునేతితో పిండి దీపం వెలిగించి అమ్మవారికి పూజ చేయడం వల్ల ఆ లక్ష్మీనారాయణుల కృపకు మనము పాత్రులమవుతాము. ఇంటిలోని దరిద్రం తొలగిపోయి తిండి, బట్ట ఏ లోటు లేకుండా అప్పుల బాధల నుండి విముక్తి కలిగి
మనం సంపాదించిన ధనము మనకు అక్షయమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఈ అమావాస్య కొత్త సంవత్సరపు మొదటి అమావాస్య మరియు మహాశివరాత్రి ముందు వచ్చే ఆఖరి అమావాస్యగా ఉంది. మౌని అమావాస్య ఈ పదాలలోని అర్థం ఏంటంటే మౌని అంటే మౌనంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం. అమ అంటే చీకటి, వస్య అంటే కామం. దీని అర్థం మొత్తం కలిపితే ఏంటంటే ఈ రోజు పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని అర్థమండి. అలాగే చందమామ మన మనసులను నియంత్రించే గ్రహమని నమ్మి తీరాల్సిందే. చంద్రుడు మనఃకారకుడు. మన జీవితంలో చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా, మనము సంతోషంగా ఉంటామండి. మౌని అమావాస్య రోజున చంద్రుడు ఉండడు కావున ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వవు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు. అందుకని దానికి మనం సరిగ్గా శిక్షణ ఇస్తే మన మనస్సు మన నియంత్రణలో ఉంటుంది. దానికి మన మీద నియంత్రణని ఇస్తే అదే మనకు పెద్ద శత్రువుగా మారుతుంది. అందుకే మనం చెప్పినట్లు మన మనస్సు వినాలి. కానీ మన మనస్సు ఏది చెప్తే అది చేస్తే మనం మన కంట్రోల్లో ఉండమండి. ఎల్లవేళలా మనం మన మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడే ఎలాంటి అనర్థాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కళ్ళు చెప్పిన చోటికి మనస్సు వెళ్తుంది, మనసు చెప్పిన చోటికి మనము వెళ్తాము. అలా మనసు చెప్పిన చోటికి మనము వెళ్తే ఇక జరిగేది అనర్థమే. మన కళ్ళు చూసి మనస్సుకు చెప్తే అక్కడికి వెళ్ళొచ్చు లేదా వెళ్ళాలా అని మనం ఆలోచించుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. మనం మన బుద్ధి విచక్షణతో ఆలోచించి పనిచేయాలి. అలా జరగాలంటే చంద్రుడి అనుగ్రహం మనపై ఉండాలి. అప్పుడే మనం మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటాము. ఎల్లవేళలా కంటికి కనిపించే దేవుళ్ళు సూర్యచంద్రులు. మరి ఈ సూర్యచంద్రుల ఆరాధన చేయడం వల్ల మన జీవన శైలిని మనం మెరుగుపరుచుకోవడమే కాకుండా ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉందండి. సూర్యచంద్రుల ఆరాధన మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఏముంటుందండి? మంచి ఆరోగ్యము, కావలసిన ప్రశాంతత ఇవి లేక మన సమాజంలో కొట్టుమిట్టాడుతున్న వారు 100లో 70-80% ఉన్నారు. నిజమే కదండి? అందుకే మన సాంప్రదాయము ఇలా చేశారు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానమాచరించడం, మౌనంగా ఉండడం అనే ఆచారాలు పెట్టారనుకుంటా. ఈరోజు మాటల్లేవు, ఆలోచించడం అనవసరం. మనస్సుకి, ఆత్మకి, శరీరానికి విశ్రాంతినివ్వడం అంతే. మరి ఏమంటారు? ఈరోజు గంగానది నీరు అమృతంగా మారుతుందని నమ్ముతున్నాము. అందుకే వీలున్న వారు గంగానదిలో స్నానమాచరించడం చాలా మంచిదండి. మరి మాకు వీలు కాదండి అనుకునేవారు పక్కనే ఉన్న ఏదైనా చిన్న చిన్న ప్రవాహాలలో, జలాలలో కానీ స్నానమాచరించవచ్చు. అది కూడా వీలు కాదండి అనుకునే వాళ్ళు ఏమీ కంగారు పడనవసరం లేదు. ఇంటిలోనే ఫ్రెష్ వాటర్లో గంగా 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 అని 3 సార్లు గంగమ్మను తలుచుకొని ఆ నీటితో స్నానమాచరించడం వల్ల అంతే ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఇంకా ఏంటంటే, నేను ఈరోజు ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో స్నానమాచరిస్తున్నాను అని మన మనస్సులో సంకల్పం చేసుకొని ఇంటిలోని బకెట్ నీటిలో గంగమ్మను ఆవాహన చేసుకొని మన మనస్సులో సంకల్పం చెప్పుకొని స్నానమాచరించిన అంతే ఫలితం కలుగుతుందండి. మేము అక్కడికి వెళ్ళలేము అనుకునే వారికే నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళండి, అది మరీ అదృష్టం. మేము ఎక్కడికి వెళ్ళలేమండి, నిస్సహాయులం, టైము లేదు, వెళ్ళే అనుకూలం పరిస్థితులు లేవు అనుకునే వాళ్ళు ఆ భగవంతుని ప్రార్థిస్తే ఆ భగవంతుడే మన దగ్గరికి వస్తాడు అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. కలియుగంలో కేవలం నామస్మరణతోనే ఆ భగవంతుడు మనల్ని కటాక్షిస్తాడు. ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ అండి. ధ్యానాలు, తపస్సులు అవసరం లేదు. ఓం శ్రీ మాత్రే నమః అని గాని, ఓం నమః శివాయ అని గాని, ఓం నమో నారాయణాయ అని గాని, లేదా మన ఇష్టదైవాన్ని గాని నిరంతరం ధ్యానం చేయడం వలన ఆ భగవంతుని కృపకు పాత్రులమవుదాము, ముక్తిని పొందుతాము అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ₹1 ఖర్చు లేదండి. నిరంతరము భక్తితో భగవంతుణ్ణి ధ్యానం చేయడం అట్లీస్ట్ ఇలాంటి పర్వదినాలలో చేసిన చాలు.
ఆ భగవంతుడు మనల్ని కటాక్షిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. కొంతమంది అయితే పుష్య పూర్ణిమ నాటి నుంచి మొదలుపెట్టి గంగానది స్నానాలు మాఘ పూర్ణిమ వరకు ఈ స్నానాలను ఆచరిస్తారు. దీనిని ఒక వ్రతంలా చేస్తారు. మెయిన్గా మౌని అమావాస్య రోజు చేయాల్సింది ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఉపవాసం ఉండి మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మన ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానం చేసుకోవడం. సింపుల్ అండి. ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. స్నానం ఆచరించే ముందు ఇలా అనుకుని స్నానమాచరిస్తే చాలా మంచిదండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ అన్ని నదులను ఆవాహన చేసుకొని స్నానమాచరించవచ్చు. ఇవన్నీ మాకు తెలియదండి అంటే హరగంగే 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 అని 3 సార్లు నీటిలో చెయ్యి పెట్టి అనుకున్నా చాలండి. ఆ బకెట్టు నీళ్లు ఎంతో పవిత్రమవుతాయి. గంగా నదిలో స్నానమాచరించిన ఫలితం కలుగుతుంది. ఇంకా ఈరోజు పితృపూజ చేయడం, మన పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులను పొందవచ్చు. ధ్యానం చేయాలి, మంత్ర ఉచ్చారణ చేయాలి, లేదా మీ ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానం చేసుకోవచ్చు. సంగీతం వినడం, దైవ నామస్మరణ మనల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తాయి, ప్రశాంతతను కలిగిస్తాయి. దానాల విషయానికి వస్తే ఈరోజు కొంత డబ్బుని అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారము, బట్టలు ఇవ్వాలి. ఇంకా శని ప్రభావంతో బాధపడుతున్న వారు ఏం చేయాలంటే కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు, ఇంకా పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం. ఇలా చేయడం వల్ల మన జీవితాలలో శని ప్రభావం తగ్గి అన్ని శుభాలు కలుగుతాయి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందండి. మౌని అమావాస్య బుధవారం వచ్చింది. అందుకే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని పూజ చేస్తే చాలా మంచిది. వీలున్నవారు కాణిపాకలోని వరసిద్ధి వినాయకుడిని దర్శిస్తే ఎంతో మంచిదండి. ఇంకా శని భగవానునికి నల్ల నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. నల్లని వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ చేయాలా ఈరోజు అని అనుకోవద్దండి. ఇందులో ఏది ఒక్కటి చేసినా చాలండి. మౌని అమావాస్య రోజున జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయ దర్శనం ఎంతో మంచిది. భూత ప్రేతాలు, గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాక ప్రతి అమావాస్య రోజున శివయ్యను దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాము. శివుడి ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు అంటుంటారు. శివుడు బోలాశంకరుడు, కైలాసనాథుడు, లోకనాథుడు, సోమనాథుడు, కేదారేశ్వరుడు, బద్రీనాథుడు, రామనాథుడు, అమర్నాథుడు ఇలా రకరకాల పేర్లతో ఎవరికి తోచినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. అలాంటి బోలాశంకరుడి అనుగ్రహం కోసం ఈ పవిత్రమైన రోజు శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య కృపకు పాత్రులమవుదామండి. మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటాము. ఒక తిథికి లింకు పెట్టి అని చెప్పేది ఈ చొల్లంగి అమావాస్యే. ఎందుకంటే కాకినాడ దగ్గర చొల్లంగి అనే ఊరికి సమీపాన సప్త సాగర యాత్ర చేస్తారటండి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కాకినాడకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చొల్లంగి స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సప్త సాగర యాత్ర చేసి స్నానమాచరించి ఆ స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని మన నమ్మకం. ఈ మౌని అమావాస్య రోజున కాకులకు బెల్లం పెట్టండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఏది ఏమైనా ఈ మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య రోజున చక్కగా సూర్యోదయానికి పూర్వమే స్నానమాచరించి ఆ రోజంతా మౌనంగా ఉండి మనకు దగ్గరలో ఉన్న ఏ ఆలయానికైనా వెళ్ళి ఆలయ దర్శనం చేసుకుని ఆ రోజంతా మన ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకున్నా చాలండి, ఎంతో పుణ్యం కలుగుతుంది. దానితో మన కర్మఫలాలు తగ్గుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఈ పవిత్రమైన రోజున ఆయా రాసుల వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే కర్కాటకం మౌని అమావాస్య రోజున ఈ రాశివారు తప్పకుండా మౌనవ్రతం లేదా ఉపవాసం ఆచరించడం చాలా మంచిది. ఈ రాశి వారికి గత 2.5 ఏళ్లుగా పీడిస్తున్న అర్ధాష్టమ శని దోషం తొలగుతుంది. రాశినాథుడైన చంద్రుడు దోషాలు లేకుండా సంచారం చేసే అవకాశం ఉంటుంది. అమావాస్య రోజు నుంచి ఈ రాశివారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కలలో కూడా ఊహించని పురోగతి అనుభవానికి వస్తుందండి. ధన, అధికార, ఉద్యోగ యోగాలు కూడా కలుగుతాయి.
ఇంకా సింహరాశి విషయానికి వస్తే 6వ స్థానంలో సంభవిస్తున్న మౌని అమావాస్య కారణంగా ఈ రాశివారు తప్పకుండా కొన్ని ఒత్తిళ్లు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందండి. ఈ రాశివారు ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండి ధ్యానం చేసుకోవడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. 7వ స్థానంలో శని సంచారం వల్ల ఏర్పడిన దోషాలన్నీ పరిహారమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన స్థాయి పురోగతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. ఇంకా వృశ్చిక రాశి వారు విషయానికి వస్తే తప్పకుండా మౌని అమావాస్య నాడు మౌన వ్రతం ధ్యానం చేయడం మంచిది. అర్ధాష్టమ శనితో పాటు 5వ స్థానంలో రాహుదోషం కూడా పూర్తిగా తొలగిపోయి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. అధికార యోగం కలుగుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానం కలగడం వంటివి కూడా జరుగుతాయి. అనేక సమస్యలు ఒత్తిళ్లు వివాదాల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం కూడా హ్యాపీగా కొనసాగుతుంది. ఇంకా మకర రాశి విషయానికి వస్తే మౌని అమావాస్య రోజున మౌనవ్రతం పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్యాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. చదువులు ఉద్యోగాల్లో పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంత ఇల్లు కూడా సమకూరుతుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే వ్యయస్థానంలో చోటు చేసుకుంటున్న మౌని అమావాస్య వల్ల తప్పకుండా అనేక ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుందండి. ఈ రాశివారు అమావాస్య రోజు ఉపవాస దీక్ష పట్టడం ధ్యానం చేయడం వల్ల ఏలినాటి శని దోషం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, వృత్తి వ్యాపారాలు పురోగతి చెందడం వంటివి జరిగే అవకాశం ఉందండి. కుటుంబ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇక మీనరాశి విషయానికి వస్తే మౌని అమావాస్య రోజున ఉపవాసం చేయడంతో పాటు నదీ స్నానం చేయడం చాలా మంచిదండి. అనేక సమస్యల నుంచి విముక్తి లభించడంతో పాటు ఆదాయ వృద్ధి, ఉద్యోగ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలమయ్యే అవకాశం ఉందండి. ఆస్తి వివాదాలు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా పురోగతి చెందుతాయి. ఇలా ఆయా రాసుల వాళ్ళు మౌని అమావాస్య ఆచరించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.